ముంబై ఎయిర్పోర్ట్ లో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రయాణికులు విమానాల్లో ఉండగానే రెండు విమానాలు ఒకదాంతో ఒకటి ఢీకొట్టాయి. ముంబై నుండి కోయంబత్తూర్ వెళుతున్న ఎయిర్ ఇండియా AI 2732 అలాగే హైదరాబాద్ నుండి ముంబై వెళ్లి అప్పుడే ల్యాండ్ అయిన ఇండిగో 6E791 విమానాల రెక్కలు ఢీకొన్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ ని కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ నుండి వచ్చిన విమానం ల్యాండ్ అయిన సమయంలోనే ఇటు కోయంబత్తూర్ వెళ్లాల్సిన విమానం టేక్ ఆఫ్ కోసం వెనుకకు వస్తున్న టైంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాద సమయంలో రెండు ఫ్లైట్లలో కూడా ప్రయాణికులు లోపలే ఉన్నారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక కాస్త ఆందోళనకు గురయ్యారు. ఎవరికి గాయాలు కాకపోవడంతో ఎయిర్పోర్ట్ అధికారులందరూ కూడా లోపల ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తరువాత ప్యాసింజర్స్ ను సేఫ్ గా కిందకి దింపినట్టుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. స్కెడ్యూల్ డిలే కారణంగా ముంబై నుండి కోయంబత్తూర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం కావడంతో టేక్ ఆఫ్ కోసం టాక్సీవే పైనే ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే వచ్చిన ఇండిగో ఫ్లైట్ రెక్కలు తగిలినట్టుగా చెప్పారు. ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం రెక్కలు డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తోంది. సో డ్యామేజ్ కి సంబంధించిన దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ముంబై ఎయిర్పోర్ట్ లో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఒకదాంతో ఒకటి ఢీకొన్నాయి. రెండు విమానాలు రెక్కలు ఒకదాంతో ఒకటి ఢీకొన్న దృశ్యాల్ని మనం చూడొచ్చు.